హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్. భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. కోల్కతాలో జరిగిన మొదటి టెస్ట్ లో ఓటమి తర్వాత ఇండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. సిరీస్ సమన్ చేయాలంటే ఖచ్చితంగా గెలవాల్సిందే. మరోవైపు సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలిచి ఇండియాలో 25 సంవత్సరాల తర్వాత చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందుకోవాలని చూస్తుంది. అసలు గౌహతి పిచ్ ఎలా ఉండబోతుంది? శుభ్మన్ గిల్ లేకపోతే కెప్టెన్ ఎవరు? తుది జట్లు ఎవరు ఛాన్స్ ఉంటుంది? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మ్యాచ్ వివరాలు చూద్దాం. ఈ రెండో టెస్ట్ నవంబర్ 22న శనివారం గౌహతిలోని బాస్పరా క్రికెట్ స్టేడియం జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టైమింగ్ లో ఒక చిన్న మార్పు ఉంది ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకే మొదలవుతుంది. బట్ నార్మల్ గా అయితే టెస్ట్ మ్యాచెస్ 9:30 స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నార్త్ ఈస్ట్ లో సూర్యాస్తమయం త్వరగా అవుతుంది కాబట్టి అరగంట ముందే ఆట ప్రారంభిస్తారు. అంతేకాదు ఈ మ్యాచ్ లో లంచ్ కంటే ముందే టీ బ్రేక్ ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు బాస్పరా క్రికెట్ స్టేడియం లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా జరగలేదు. సో దీన్ని బట్టి ఈ మ్యాచ్ లో పిచ్ ఎలా బిహేవ్ చేయబోతుందో అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఇక టీమ్ న్యూస్ చూస్తే టీమిండియాకు ఒక పెద్ద షాక్ తగిలింది. మెడ నొప్పి కారణంగా శుభ్మన్ గిల్ టెస్ట్ కు దూరం అయ్యాడు. అతని టీం నుండి కూడా రిలీజ్ చేశారు. అతను డైరెక్ట్ గా ముంబై వెళ్లి అక్కడే 3 days డాక్టర్ అబ్జర్వేషన్ ఉంటాడు. అట్లీస్ట్ ఈ నెల 30 నుండి జరిగే వన్డే సిరీస్ కి అయినా కోలుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు గిల్ స్థానంలో మన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెప్టెన్సీ బదులు చేయబడుతున్నాడు. మరి గిల్ ప్లేస్ లో ఎవరు ఆడతారు అనేది పెద్ద ప్రశ్న. సాయి సుదర్శన లేదా నితీష్ రెడ్డి తుది జట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకో రూమర్ ఏమిటంటే గిల్ ప్లేస్ లో సాయి సుదర్శన్ అండ్ అక్షర్ ప్లేస్ లో నితీష్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ సాయి సుదర్శన్ టీమ్ లోకి వస్తే టీమ్ లో 6 మంది లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఇప్పటికే. సో సాయి సుదర్శన్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే 7 మెంబర్స్ అవుతారు. సో అందుకని నితీష్ రెడ్డికి టీంలోకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బౌలింగ్ లో పెద్ద మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. మోస్ట్లీ మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంట్, నితీష్ కుమార్ రెడ్డి, రవీందర్ జడేజా, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా. ఇప్పుడు మన ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా గురించి చూద్దాం. వాళ్ళు ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. కెప్టెన్ తెంబా బౌమా అద్భుతమైన కెప్టెన్సీతో టీం నడిపిస్తున్నాడు. తన కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు. మొదటి టెస్ట్ లో మనల్ని భయపెట్టిన సైమన్ హార్మర్ మళ్లీ ప్రమాదకరంగా మారొచ్చు. అతనికి తోడు కేశవ్ మహారాజ్ కూడా ఉన్నాడు. గాయం కారణంగా రబాడా ఆడడం సందేహమే. ఒకవేళ రబాడా ఆడకపోతే లుంగి ఎంగడి తుది జట్లోకి వచ్చే అవకాశం ఉంది. 2000 సంవత్సరం తర్వాత ఇండియాలో సిరీస్ గెలవాలని సౌత్ ఆఫ్రికా పట్టుదలగా ఉంది. వాళ్ళు డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ఆడతారు. ఫైనల్ గా చెప్పాలంటే కోల్కతా ఓటమికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్ సమం చేయడానికి టీమిండియాకి ఇదే చివరి అవకాశం. రిషబ్ పంట్ అగ్రెసివ్ కెప్టెన్సీలో ఎలా ఆడుతుందో చూడాలి. మ్యాచ్ అప్డేట్స్ మరియు రివ్యూ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.